వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో ప్రోగ్రామ్ లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే టాపిక్. అంటే మీకందరికీ తెలుసు, లలితా సహస్రనామాలు చదవడం వల్ల మనిషి యొక్క మానసిక ప్రవర్తనలో ఎటువంటి పరివర్తనను తీసుకొస్తుంది అని చెప్పుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 159 శ్లోకాలు చెప్పుకున్నాము. ఆ శ్లోకాల్లోని నామాలు, నామాల సంఖ్యతో సహా ఆ నామాలకు అర్థాలు, అంతరార్థాలు, అలాగే ఒక్కొక్క నామమే మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుంది అనేవన్నీ చెప్పుకున్నాము. అలాగే అక్కడక్కడ ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నవారు ఆ సమస్య తీరడానికి ఏ శ్లోకాన్ని చదివితే, ఏ శ్లోకాన్ని జపిస్తే, ఉపాసిస్తే ఏ సమస్య తీరుతుంది అనేది కూడా చెప్పుకున్నాము. కాబట్టి మన ఛానల్లో ఉన్న లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే ఈ విషయాన్ని చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. కాబట్టి అన్ని వీడియోలు చూడండి, వినండి. అందులో ఎవరికైనా అవసరమైన అంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరడానికి భగవంతుణ్ణి, అమ్మవారిని ధ్యానించడం కోసం చేసే శ్లోకాలను చదువుకొని అమ్మవారి దయతో ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక ఈరోజు మనం చెప్పుకోపోయే శ్లోకంలో అర్థాలేంటి, అంతరార్థాలేంటి, పదాలకు ఉన్న శక్తి ఏంటి, ఒక్కొక్క నామానికి ఉన్న శక్తి ఏంటి, ఏ సమస్య ఉన్నవారు ఈ నామాలని, ఈ శ్లోకాన్ని జపించాలి అనేది కూడా చెప్పుకుందాం. ముందుగా శ్లోకాన్ని చెప్పుకుందాం. ఈరోజు మన శ్లోకం యొక్క సంఖ్య 160. అంటే గంభీరాగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ఠ కాంత కాంతార్థ విగ్రహ. ఇది శ్లోకము. ఇందులో మొదటి నామము గంభీర అనేది. ఇది నామాల సంఖ్య పరంగా 854వది. ఈ నామం యొక్క అర్థము, అంతరార్థము చూద్దాం. గంభీర అంటే అంతము తెలియనంత లోతైనది లేదా గంభీరముగా ఉండున్నది అని. మనం ఎప్పుడైనా సముద్రము గంభీరంగా ఉంది అంటాం. అంటే లోపల ఏం జరుగుతోందో, ఎలా ఉందో తెలియకుండా ఉంటుందన్నమాట. అంటే ఏమీ తెలియకుండా అమాయకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అందులో ఎన్నో విషయాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉండడాన్ని గంభీరంగా ఉండడము అంటారు. సముద్రాలు గంభీరంగా ఉన్నాయి అంటే చాలా భయం వేస్తుంది. అంటే ఇక సునామీలు రాబోతున్నాయో లేక వాయుగుండాలే ఏర్పడతాయో తెలియని ఒక పరిస్థితి అనేది ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా మనుషులు కూడా గంభీరంగా ఉన్నారు అంటే బయటికి కనిపించేంత ప్రశాంతంగా ఉండరు. లోపల విపరీతమైన జ్ఞానాన్ని కలిగి ఉండొచ్చు, సమస్యలను కలిగి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ కనిపించనీయకుండా ఒక నిండుతనంతో కనిపిస్తుంటారనమాట. ఆ విధంగా ఉండడాన్ని గంభీర అంటారు. అమ్మవారు కూడా ఇన్ని లక్షల కోట్ల జీవరాశులను, సృష్టిని అంతా సృష్టించి, పాలించి, లయం చేసి చాలా బిజీగా ఉండి కూడా చాలా ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉంటుంది. అందుకని అమ్మవారికి గంభీర అనే పేరు వచ్చింది. ఇంకొక అర్థం ఏంటంటే అంతము లేనిది, అంతము తెలియనిది అని కూడా అర్థం ఉంది. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనకు జీవితంలో ఒక్కోసారి అన్నీ తెలుసు అనిపిస్తుంది, కానీ కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు దిక్కుతోచక మనకేమీ తెలియదు, మనలో ఉన్న జ్ఞానము సరిపోదు అని ఒక అంచనాకు వచ్చేస్తాం. అంటే అప్పుడు మనకి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, అనంతంగా ఉంది అనే ఒక స్ఫురణ అనేది కలుగుతుంది మనకు. అప్పుడు మనలోని అహంకారం అనేది తగ్గి జ్ఞానాన్వేషణ లేదా సమస్యకు అన్వేషణ చేస్తూ గంభీరంగా, నిండుగా, గౌరవంగా ఉండగలుగుతాము. అనుభవానికి మించిన గురువు లేదు అని అంటుంటారు కదా. ఆ విధంగా మనకు చిన్న చిన్న సమస్యలు ఏర్పడి వాటి ద్వారా మనము కొత్త కొత్త జ్ఞానాన్ని సేకరించుకుంటాము. ఈ సమస్యలు మనకు మరొక మంచి విషయాన్ని నేర్పడం కోసమే అనే ఒక ధైర్యం మనలో కలుగుతుంది. ఆ సమస్య గురించి భయపడమన్నమాట. తర్వాతి నామం గగనాంతస్థ. ఇది 855వది. గగనాంతస్థ అంటే ఆకాశమునందు ఉండునది అని ఒక అర్థము. ఇందాకటి నామంలో గంభీరంగా అంటే లోతు తెలియనంత అనంతంగా ఉండేది అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఇక్కడ గగనం కూడా ఒక అంతము లేనిది కదా. ఆ విధంగా ఇక్కడ కూడా అంతము లేనిది, గగనంలాగా అంతము లేనిది అని చెప్పుకోవచ్చు. లేదా ఆకాశ మధ్యములో ఉండేది అని కూడా చెప్పొచ్చు. ఆకాశము అంటే స్పేస్, అంతే. స్పేస్లోనే అన్నీ ఉంటాయి కదా. ఆ విధంగా అమ్మవారిలోనే అన్నీ ఉన్నాయన్నమాట. స్పేస్ అంటే ఒక ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలంలోనే అన్నీ ఉంటాయి. ఈ నామ ప్రభావం ఏంటో చెప్పుకుందాం. మన మనస్సు కూడా ఒక ఆకాశం వంటిది. అంటే ఆకాశం ఎలా అయితే ఖాళీ ఉంటుందో అలాగే మనసులో ఏమీ ఉండదు, ఖాళీ ఉంటుంది. కానీ అందులో ఆకాశంలో ఉన్నట్టు అంటే ఆకాశంలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు అన్నీ ఉంటాయి కదా, శకలాలు అన్నీ ఉంటాయి.
అప్పుడప్పుడు పక్షులు కూడా తిరుగుతుంటాయి. ఈ విధంగా మన మనసులో కూడా శాశ్వతంగా ఉండే జ్ఞాపకాలు, అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు, తాత్కాలిక సుఖ దుఃఖాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇన్ని ఉన్నా మన మనసు అనే ఒక అమూర్తమైనది చలించకుండా ఉండగలగాలి. ఆకాశము ఏమీ కాదు కదా, అంటే ఆకాశము అనేది ఎప్పుడు ఒకేలాగే ఉంటుంది. అందులో ఉన్న వస్తువులు మాత్రమే మారుతుంటాయి కదా. ఆ విధంగా మన మనసులో ఏర్పడే పరిస్థితులు మారినా కూడా మనసు యొక్క శక్తిని, పటిష్టతని తగ్గించుకోకూడదు. అలా తగ్గించుకోకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక శక్తి కావాలి. ఆ శక్తిని ఇస్తుంది అమ్మవారి నామాలు. మనసులో ఎటువంటి అల్లకల్లోలాలు ఏర్పడినా, అంటే ఆకాశంలో ఎటువంటి ఉపద్రవాలు, ఉత్పాతాలు ఏర్పడినా ఆకాశం అనేది చెల్లించదు కదా, అలా గట్టిగా ఉండే ఒక మనోధైర్యం అనేది ఏర్పడుతుంది. తర్వాతి నామం గర్విత, అంటే గర్వముతో కూడి ఉన్నది లేదా గర్వము చెందినది, లేదా ఇంకొక అర్థం ఏంటో ఉంది, అంతరార్థము అదేంటో చూద్దాం. ఈ జగత్తునంతా నిర్మిస్తున్నాను అనే ఒక రకమైన అహంకారంతో ఉంటుందట అమ్మవారు. ప్రతిభావంతులకు అహంకారం కూడా ఒక అలంకారమే అన్నట్టు అమ్మవారు ఎంతో నైపుణ్యము, ప్రతిభ కలది. మరి ఆమెకి కాస్త గర్వము అనేది సహజంగానే ఉంటుంది కదా. నిజానికి అది గర్వము కాదు, ఆ వారిలోని సామర్థ్యానికి అది ఒక సూచిక. అంటే ఎవరైతే ప్రతిభావంతులై ఉంటారో, చక్కని పాండిత్యాన్ని, సమర్థతను కలిగి ఉంటారు, వారు దేనికి భయపడని ఒక ధైర్యంతో కూడిన మనసుతో ఉంటారు. అది ఇతరులకు పొగరుగా అనిపించవచ్చు కానీ, గర్వముగా అనిపించవచ్చు కానీ, నిజానికి అది దాన్ని ధిషణ అంటారనమాట. అటువంటి ధిషణతో కూడి ఉంటుంది కాబట్టి అమ్మవారికి గర్విత అనే నామం వచ్చింది. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనం ఏదైనా సాధించినప్పుడు, ఒక ప్రగతిని లేదా ఒక అచీవ్మెంట్ని చేరుకున్నప్పుడు మనలో గర్వం ఏర్పడకుండా మన తల్లిదండ్రులు, గురువులు, మన చుట్టాలు లేదా మన మిత్రులు వీళ్ళు గర్వించేలా మన స్థాయిని పెంపొందించుకుంటాం. అంటే విజయ గర్వము అనేది మనల్ని అణిచివేయకుండా, అంటే మనల్ని అధోపాతాళం వైపు తొక్కివేయకుండా ఒక జాగ్రత్తతో ఉంటాము. మనం చూస్తుంటాము చాలా రంగాలలో, కొంతమంది రాజకీయం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, లేదా వ్యాపార రంగం, ఏది తీసుకున్నా కొంతమందిలో కొద్ది రోజుల తర్వాత ఒక రకమైన పొగరుబోతుతనం అనేది ఏర్పడుతుంది. అది వాళ్ళ ప్రతిభ తాలూకు దిశన అయితే పర్వాలేదు, అది అంత ప్రమాదకరమేమీ కాదు. కానీ గర్వమును ప్రదర్శిస్తే పతనానికి అదే మొదటి మెట్టు అవుతుందన్నమాట. మనము ఎన్నో విషయాలు వింటూ ఉంటాం ఇలాంటి కథలు. కాబట్టి అటువంటి గర్వమును మనకు దరి చేరనీయకుండా జాగ్రత్తగా ఉంటాము. తర్వాతి నామం గానలోలుప, అంటే గానమునందు ప్రీతిగా, ఇష్టంగా నిమగ్నమై ఉండేది అని అర్థం. ఎటువంటి గానము అంటే ముఖ్యంగా సామగానము అని అంటారు. సామగానము అంటే సంగీతము మొదలైన మనసుతో ఆనందించేవి అనమాట. ఇక్కడ సంగీతాన్ని 3 రకాలుగా చెప్తున్నారు. అధమ సంగీతము, మధ్యమము, తర్వాత అసలైన సంగీతం అని. అధమ సంగీతము అంటే ఇంద్రియాలతో ఆనందించేదట. అంటే మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నామే, అందరూ భూమి దద్దరిల్లిపోయేలా డీజేలు పెట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ హార్ట్ అటాకులు తెప్పించే విధంగా ఉంటుంది. అది అధమ సంగీతం అన్నమాట. అటువంటి చోట అమ్మవారు ఉండదు. పైపెచ్చి రాక్షసులు చేరుతారు అక్కడ అలాంటి చోటుకి. రెండవది మనసుతో ఆనందించేది, ఇది మధ్యమముది అన్నమాట. అంటే ఏ విధంగా అంటే ఇది అంత భయంకరమైనది కాదు కానీ వింటుంటాం కానీ పరవశత్వాన్ని ఇవ్వదనమాట. సంగీతము అంటే మనసును ఒక పరవశత్వంలోకి తీసుకెళ్లేది, ఒక ఆనందానుభూతినిచ్చేది. అటువంటి సంగీతం ఉంటే, అంటే అటువంటి సంగీతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు, దేవతాగణం ఉంటారు, వారితో పాటు అమ్మవారు కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనసు లీనమయ్యే ఉత్తమ సంగీతాన్ని గంధర్వ గానం అంటారట. ఇక్కడ పరవశము అనే పదానికి ఒక చిన్న వివరణ ఇస్తున్నారు. ఏంటి అంటే పరవశ అంటే, పర అంటే భగవంతుడు అనమాట. పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వాళ్లకు వశం అవుతారు అని. అంటే సంగీతం ద్వారా పరవశులు అవడము అంటే భగవంతునిలో లీనం అవడమేనట. అంత శక్తి ఉంది కాబట్టి గానానికి, అమ్మవారికి గానలోలుప అనే ఒక నామం అనేది ఉంది. ఈ నామ ప్రభావం ఏంటనేది చూద్దాం. అమ్మవారి నామాలు చదవడం వల్ల మనలో కొన్ని ఉత్తమ లక్షణాలు ఏర్పడతాయి. అంటే ప్రశాంతత, ఒక గంభీర తత్వము, అహంకారం లేకపోవడము, అందరిలోనూ అన్ని చోట్ల భగవతత్వాన్ని చూడడము, ఇటువంటి కొన్ని ఉత్తమమైన లక్షణాలు అనేవి మనలో గంధర్వులలాగా ఉండి
మన ప్రవర్తన గంధర్వ గానంలాగా ఉంటుందన్నమాట. ఎక్కడైతే గంధర్వ గానం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. అంటే శక్తి అనేది ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. ఇవే కదా అమ్మవారి స్వరూపాలు. ఇటువంటి స్వరూపాలని మనము వశం చేసుకోగలము. తర్వాతి నామం కల్పనారహిత, అంటే కల్పనలు లేనిది అని. అమ్మవారు అంటే భగవంతుడిని ఎవరైనా కల్పించారా? ఎవరు కల్పించలేదు కదా. ఆమె అలా సహజంగా సంభూత అయి ఉన్నది. ఈ నామ ప్రభావం చూసేద్దాం. ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టు అధమమైన సంగీతము అని అన్నాం కదా. అటువంటి సంగీతాన్ని ఏర్పాటు చేయాలి, దాన్ని ఆనందించాలి అనేది ఒక రకమైన మానసిక వికల్పము. వికల్పము అంటే సంకల్పానికి వ్యతిరేకము. సంకల్పము అంటే మన అభివృద్ధి కోసం ఏదైనా మనం చేసే కమిట్మెంట్ అన్నమాట. వికల్పము అంటే వ్యతిరేకమైనది, అంటే మన పతనానికి చేసే ఒక రకమైన, ఇది కూడా సంకల్పమనే అనొచ్చు, కానీ పురోభివృద్ధి కోసం కాదు, పతనానికి చేసే ఒక సంకల్పం ఇది. దీన్ని వికల్పము అంటారు. ఇటువంటి వికల్పాలు మనలో కలగకుండా మనలో మంచి సంకల్పాలు ఏర్పడే విధంగా అమ్మవారి నామాలు మనల్ని నిత్యము రక్షిస్తూ ఉంటాయి. అందుకే భగవన్నామ స్మరణ చేయమంటూ ఉంటారు మన వాళ్ళు. నిత్యము భగవంతుణ్ణి స్మరిస్తూ భగవత్ తత్వాన్ని ఆలోచిస్తూ ఉంటే దయ్యాలు, భూతాలు, రాక్షసులను ఆహ్వానించే ఇటువంటి వికల్పాలు మనలో కలగవు. ఎప్పుడైతే సత్సంకల్పాలు మనలో కలుగుతాయో అప్పుడు పక్కనే మన దగ్గర మనోధైర్యం అనేది చేరుతుంది. మన విద్యుక్త ధర్మాలు అంటే మనం ఏం చేయాలి, ఎటువంటి పనులను చేయాలి, ఎటువంటి చేయకూడదు అనేది స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. తర్వాతి నామం కాష్ఠ. కాష్ఠ అంటే ఒక ప్రమాణం అనమాట. అంటే కాలంలో ఏదైనా ఒక భాగం అని కూడా అనుకోవచ్చు. అంటే కాలాన్ని కొలచాలంటే మనమైతే గడియారంలో నిమిషాలు, సెకండ్లు, గంటలు అని అనుకుంటాం కదా. అలా కాల ప్రమాణము అని ఒక అర్థమైతే జగత్తునంతటిని అతిక్రమించి ఉండేది కాబట్టి, అంటే కాలాన్ని కూడా అతిక్రమించి ఉండేది కాబట్టి ఆమెకి కాష్ట అనే పేరు వచ్చిందట. ఇక్కడ కాలమునకు ప్రమాణము అన్నాం కదా. ఏమంటున్నారంటే 18 నిమిషముల కాలాన్ని కూడా ఆమె కాష్ట అని అంటారట. మరి ఆ లెక్కలన్నీ ఏంటో నాకు పూర్తిగా తెలీదు. మనం కేవలం ఈ నామంలోని అర్థము, ఆ నామ ప్రభావము చూద్దాం. రెప్పపాటు కాల స్వరూపము అంట. అంటే మనం ఒకసారి కన్ను రెప్ప మూసి తెరిచే కాలం ఉంటుంది కదా, దాని ఆ స్వరూపముగా అమ్మవారిని ఈ నామం చెప్తారట. ఈ నామ ప్రభావంతో మనం కాలం యొక్క విలువను తెలుసుకుంటాము. ప్రతి క్షణము విలువైనదే, రెప్పపాటు కాలమైన దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అనే ఒక గట్టి సంకల్పం మనలో ఏర్పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక మనస్తత్వం ఏర్పడుతుంది. తర్వాతి నామం ఆకాంత. అంటే ఇందాక మనం శ్లోకం చెప్పేటప్పుడు ఫాస్ట్గా కల్పనారహిత, కాష్ట, కాంత అని చెప్పినాం. కానీ ఇక్కడ కాంత కాదు, అకాంత అనాల. నిజానికి కాంత అనే నామము ఇదివరకే వచ్చింది 74వ శ్లోకంలో అనుకుంటా. కళావతి, కళాలాప, కాంత, కాదంబరి ప్రియ, వరద, వామనైన, వారుణి, మదవిహ్వల అనే దీంట్లో ఇక్కడ కాంత అని చెప్పినాము. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ శ్లోకంలో అకాంత అని పలకాలి. ఈ నామ ప్రభావము అర్థం ఏంటో చూద్దాం. అకాంత అంటే అకము అంటే దుఃఖము, పాపము రెండు అనమాట. అకాంత అంటే ఈ రెండిటి యొక్క అంతము తెలిసినది, లేదా వీటిని నాశనము చేయగలిగినది, నాశనము కలది అని అర్థం. అంటే అమ్మవారి స్మరణ వల్ల మనకి పాపనాశనము జరుగుతుంది, దుఃఖనాశనము జరుగుతుంది అనమాట. అందుకే స్వర్గానికి నాకము అని పేరుంది. నాకము అంటే నా అకము అంటే అక్కడ దుఃఖాలు ఉండవు, ఏడుపులు లాంటివి ఏవి ఉండవు, పాపములు చేసే అవసరం ఉండదు. కాబట్టి ఆ ప్రాంతాన్ని అదే నాకము అన్నారనమాట. మన వాళ్ళు ఏదైనా సామెత చెప్పేటప్పుడు, ఏదైనా పోల్చుతున్నప్పుడు నక్కకి నాకలోకానికి ఉన్నట్టు నాగలోకము అనకూడదు. నాగ కాదు, అది నాకలోకం అనమాట. అంటే నక్క ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పాపాలే చేస్తూ ఉంటుంది. దాని ఆలోచనే పాప ఆలోచన అనమాట. మరి ఈ నాకము స్వర్గంలో ఎలా ఉంటుంది, అసలు ఆ పాప చింతన చేయాల్సిన అవసరమే లేదు, దుఃఖం అనేది ఉండదు. అందుకే మన వాళ్ళు నక్కకి నాగలోకానికి నాక అనేది అది కా అనేది గాలాగా పలుకుతాము, నాకలోకానికి ఉన్నంత తేడా అని చెప్తారు. మన జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు, నిరాశలు, బాధలు, దుఃఖము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ జీవితంలో ఒక భాగమే. వీటి గురించి ఎక్కువగా ఆలోచించే కొద్దీ అవి ఇంకా రెట్టింపు అవుతాయి. కానీ వాటి గురించి పట్టించుకోవడం అనేది తగ్గించే కొద్దీ అవి మనకి దూరం అవుతాయి. ఆ విధంగా మన జీవితంలో భాగంగా అనిపించేటటువంటి ఇటువంటి లక్షణాలన్నీ, అంటే ఈ నిరాశలు, కష్టాలు, దుఃఖాలు, వీటన్నిటిని
సర్వసాధారణము అని భావించగలిగే తత్వం ఏర్పడుతుంది. ఈ తత్వం ఏర్పడిన వాళ్ళల్లో వాళ్ళ మనసులో విరుద్ధ భావాలు అనేవి ఏర్పడవన్నమాట. అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది, ఇబ్బంది కలిగింది అనుకోండి, ఇక వాళ్ళ ఆ ఇబ్బంది గురించి ప్రపంచంలో ఇంకా వారే ఇబ్బంది పడుతున్నట్టుగా ఆ ఇబ్బందికి కారకులైన వారిని, దేవుడిని, అందరినీ నిందిస్తూ కూర్చుంటారు. ఇంకా ఆ సమస్యకి మరింత పోషించి పెద్దది చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అంటే మనసులో విరుద్ధ భావాలు ఉన్నట్టు. ఇటువంటి విరుద్ధ భావాలు కలగకూడదు అంటే భగవంతుడిని స్మరించాలి. భగవంత్ తత్వం అనేది సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి భగవంతుని స్మరించడం వల్ల మనలో విరుద్ధ భావాలు అనేది దరిచేరవు. తర్వాతి నామం కాంతార్థ విగ్రహ. ఇక్కడ కాంత అంటే ఆకర్షించున్నది అని. అమ్మవారిని ఆకర్షించేది ఎవరు? శివుడు కదా. ఆ విధంగా శివుడి యొక్క అర్ధ అంటే సగము, విగ్రహ అంటే శరీరము కలిగి ఉన్నది అని అర్థం అనమాట. అంటే శివుడి అర్ధ శరీర భాగము కలిగి ఉన్నది అని. ఇక్కడ ఇంకొక అర్థం ఉంది, కాంత అర్థ విగ్రహ. ఇందాక మనం అర్ధ విగ్రహ అన్నాము, కానీ అర్థ విగ్రహ అని తీసుకుంటే కాంత అంటే ఆకర్షించున్నది అని అన్నాం కదా. ఈ ఆకర్షణ అనే దానికి అర్థము అంటే ప్రయోజనం అనే అర్థం ఉంది కదా. ఈ ఆకర్షణ అనే విషయానికి ప్రయోజనమును సూచించేటటువంటి రూపం అంట. అంటే ఆకర్షణ అంటే ఎలా ఉంటుంది అంటే అమ్మవారి లాగా ఉంటుందట. సరే, ఇక ఈ నామ ప్రభావం చూద్దాం. ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టు జీవితంలో నిరాశలు, కష్టాలు ఇవన్నీ ఒక భాగమే అని ఒక తత్వం అలవడుతుంది అనుకున్నాం కదా. ఇక్కడ కూడా కొంచెం అటువంటిదే. కానీ ఇక్కడ ఏంటంటే మనకేదైనా సుఖము అబ్బినప్పుడు, సుఖం లభించినప్పుడు ఈ సుఖము శాశ్వతం కాదు, దీని తర్వాత దుఃఖము అనేది అనుసరిస్తూ ఉంటుంది. అంటే నాణానికి రెండు వైపులా ఉన్నట్టు సుఖం వెనుక దుఃఖము, కష్టము, లేదా ఒకవేళ మనం కష్టాలు, దుఃఖాలు అనుభవిస్తుంటే వాటి గురించి ఎక్కువ బాధపడకుండా మనల్ని సుఖము అనేది ఎప్పుడో ఒకసారి అనుసరిస్తుంది అనే ఒక ధైర్యము మొదలైన జాగ్రత్తలతో ఉంటాం మనము. అంటే కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, ఇవన్నీ వెంటనే ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక స్ఫురణ మనలో కలుగుతుంది. దీంతో మనము సరైన విధానంలో నడుచుకోగలుగుతాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు. ఆ నామాల ప్రభావం మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుంది అనేది అన్ని విన్నందుకు ధన్యవాదములు. రాబోయే శ్రీరామనవమికి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.